ఈ టైంలో ఎమోషన్స్ అవసరం లేదు. పని లక్ష్మణ్ చేస్తున్నటువంటి మా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పని చేస్తున్నటువంటి మా నాయకులు ఓకే. విమర్శిస్తామంటే ఆ విమర్శించే వాళ్ళ పట్ల చేస్తాం. రైట్ రైట్ ఓకే 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 లక్ష్మణ్ రెస్పాండ్. వర్మ గారు నేను అనేది సార్ ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడతాను సార్. ఈ రోజున జరిగినటువంటి పంట నష్టం రైతులకి ఖచ్చితంగా ఎకరాకి 50,000 చొప్పున నష్టపోతారు సార్ చాలా. ఎందుకంటే మరొక 10-15 రోజుల్లో వర్షాలను అందరూ కోస్తారు. ఆ టైంలో ఈ తుఫాన్ వచ్చింది, వరి పంట చాలా నష్టం జరిగింది కాబట్టి ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరాకి 50,000 నష్టపోతూ ఉంటాడు. ఈయన 2,000-3,000 ఇచ్చి చేతులు దులుపుకుంటారు. అది కాదు, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంట బీమా అనే మాకు హయాంలో 2019 నుంచి 24 ఆ మధ్యకాలంలో ఉచిత పంట బీమా ఇచ్చాం రైతులకి. పంట నష్టపోతే ఆ పంట ఎంత మేరకు నష్టపోయిందని చెప్పి మొత్తం అమౌంట్ గవర్నమెంట్ చెల్లించింది. సో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఉచిత పంట బీమా తీసేశారు. మొన్ననే ఒక నెల క్రితం జీవో కూడా ఇచ్చారు అఫీషియల్ గా, ఏ రైతుకు కూడా మేము ఉచిత పంట బీమా ఇవ్వమని. అదంత దౌర్భాగ్యం అంటే ఇగో ఇలాగా రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. నేను ఇక్కడ ఒకటి సార్, తుఫాన్ వచ్చిన తర్వాత పంట నష్టం జరుగుతుంది. అలాగే పశు సంపద ఎవరికైనా ఆవులు కానీ గేదెలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఇతర కోళ్ళు కానీ ఉన్నట్టు వాళ్ళు పోతాయి, ఆస్తి నష్టం జరుగుతుంది. అలాగే వాటిని కూడా మనం ఇచ్చేయాలి. వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఇంకోటి టెక్నాలజీ. నిజమే సార్, టెక్నాలజీలో చంద్రబాబు నాయుడు గారు చాలా వద్దంటాడు. ఈయన బిల్ గేట్స్ కూడా క్లాస్మేట్స్, చిన్నప్పటి నుంచి ఒకే తరగతిలో పుట్టారు, ఒకే తరగతిలో చదువుకున్నారు. అలాగే ఈయనకి టెక్నాలజీ, అసలు బిల్ గేట్స్ కి టెక్నాలజీ నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టవలసిన మైక్రోసాఫ్ట్ వినవయ్యా వినండి, వంశీ గారు వినండి. ఆ కంప్యూటర్ పని చేయాలని కరెంట్ కనిపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. వినవయ్యా ఎవరైతే వంశీ ఒక్క నిమిషం వినండి, మిస్టర్ వంశీ గారు ఒక్క నిమిషం ఆగండి. గూగుల్ సీఈఓగా ఉన్నటువంటి ఎవరైతే సుందర పిచ్చయ్య కూడా స్టూడెంట్, ఆయన వినవయ్య జోకర్ చంద్రబాబు నాయుడు స్టూడెంటే. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్లు. ఈయనేమో కాలేజీ చెప్పే ప్రొఫెసర్. వాళ్ళందరూ నేర్చుకున్నారు. ఎందుకంటే టెక్నాలజీ, ప్రపంచానికి టెక్నాలజీ సృష్టించిందే చంద్రబాబు నాయుడు గారు. ఓకేనా? మేము ఒప్పుకున్నాం సార్, కాసేపు ఆగండి. ఇంకో విషయం వినండి సార్, అట్లా ఈ సృష్టిని వినండి సార్. భూమి ఎలా ఉండాలి, భూమి మీద మనుషులు ఉండాలి, ఉండాలి, చెట్లు ఉండాలి. సరే సరే ఓకే ఓకే వంశీ వెయిట్ అండి. వినవయ్య భూమిని సృష్టించింది చంద్రబాబు. సరే సరే ఓకే లక్ష్మణ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు సార్? ఖచ్చితంగా ఎవరైతే ఈ రోజున నష్టపోయారని వాళ్ళు అధికారికంగా అనధికారికంగా 50,000 70,000 చెప్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా వాళ్ళందరికీ సహకార్యాలు ఉంటాయి. వాళ్ళు ఆదుకుంటాము. మా పార్టీ తరఫున, మా నాయకుల కార్యకర్తల తరఫున ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మా పార్టీ తరఫున సాయం అందిస్తాము. ఇంకో విషయం ఏంటంటే బొడమేరు గురించి చెప్తారు సార్. బొడమేరులో ఆ రోజున విజయవాడ మొత్తం కొట్టుకెళ్ళిపోతే ఈ టెక్నాలజీ తెలిసి టెక్నాలజీ రావడం వల్ల ఆపగలిగమంటే మన త్వరగా శ్రీరామ్ సర్లేండి. ఇప్పుడు ఉన్నదాన్ని వదిలేసి ఇంకా బుడమేరు ఆయేరు ఇప్పుడు ఎందుకు అనవసరమైన టాపిక్? ఒక్కడే సార్ ఆయన ఎత్తారు, వంశీ గారు ఎత్తారు, కానీ దానికి సమాధానం చెప్పాలి. మరి ఆ రోజున టెక్నాలజీ ఉంది ముందుగానే చెప్పింది కదా, ఎందుకు ఆ రోజున గేట్లు ఎత్తేసారు? ఎవరో రాధాకృష్ణ పవర్ ప్లాంట్ అక్కడ మునిగిపోకుండా ఉండాలని కదా విజయవాడ మునిగి ముంచేశారు. 450 కోట్ల రూపాయలు అక్కడ నిధులు వస్తే ఏమని చెప్పారు సార్? వీళ్ళు 20 కోట్లేమో అగ్గిపెట్లు కొనడానికి, 150 కోట్లేమో కొవ్వొత్తులు కొనడానికి, 250 కోట్లేమో పులిహార వండించడానికి, మరొక 50 కోట్లేమో అక్కడ జరిగినటువంటి ఆస్తి నష్టంలో ఎవరెవరు ఏం పోగొట్టుకున్నారు 5,000 10,000 ఇవ్వడానికి అన్నారు సార్. నేను మొన్ననే విజయవాడ వెళ్ళాను సార్. మొన్ననే విజయవాడ వెళ్తే ఆటో ఎక్కాను సార్. బందర్ రోడ్ లో ఆటో ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్, మా పార్టీ ఆఫీస్ దగ్గరికి నేను దిగితే ఆటో ఒక విషయం చెప్పాడు. అన్నా గతంలో నా ఆటో మునిగిపోయిందన్నా, ఇది 2వ ఆటో పోయింది వర్షంలో తడిసి మునిగిపోయి, నాకు 15,000 ఇస్తానన్నారు.
ఇప్పటికీ 150 సార్లు నేను కలెక్టర్ ఆఫీస్ తిరిగానన్నా, నాకు రూపాయి కూడా రా. నాలాంటి వాళ్ళు 3 మంది తిరుగుతూ ఉన్నారన్నా, ఎవరికి రూపాయి రాలా. అంటే వీళ్ళు ఇచ్చింది 30% మందికి ఇచ్చారు, 70% మందికి ఎగ్గొట్టారు. ఆ 70% మంది డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు జోబులో వేసుకుని హాయిగా సరే సరే ఎందుకు అన్ని కొత్త హెలికాప్టర్లు, కొత్త సాఫ్ట్వేర్లు, గంటకు ఒక హెలికాప్టర్, గంటకు ఒక సాఫ్ట్వేర్ లో తిరుగుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. సరే ఎక్కడ విమానాలు, మహేష్ రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు ఇప్పుడు మనం ఏం మాట్లాడుతా ఉంటాము అనేది జనాలు చూస్తా ఉంటారు. ఎంతసేపు ఇప్పుడు ఏం జరుగుతా ఉంది, ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తా అంటే అనే విషయాలు ఆర్టీజీఎస్ ద్వారాను అధికారులతో సమీక్ష చేస్తా అనే విషయం అందరికీ తెలుస్తా ఉంది. ఇప్పుడు టెక్నాలజీని ఇంతకుముందు తుర్కా శ్రీరామ్ గారు చెప్పినట్టు టెక్నాలజీని 100%